ఇంద్రియ నిగ్రహం ఉంది అంటే ఇందాక మనం చెప్పుకున్న ప్రతి పాయింట్కు ఈరోజు సభ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ నిగ్రహం రావటానికే ఇవన్నీ సభలు మనం చేస్తున్నాం. ఎందుకంటే ఉపవాస వ్రతం చేయాలి. ఉపవాసం అంటే తినకపోవటం కాదు, ఆహారాన్ని నియంత్రించటం. జాగరణ చెయ్యాలి. జాగరణ అంటే నిద్రకపోవటం కాదు, మనము ఏదైనా ఒక పట్టుదల పట్టాము అంటే దాని యందు శ్రద్ధగా ఉండటం. దీనికి మూఢనమ్మకాలతోనూ అన్వయం చెయ్యొచ్చు, మూఢనమ్మకంగా కాకుండా కూడా అన్వయం చెయ్యొచ్చు. మంత్రాన్ని దేనికి ఉపయోగించాలి? మహత్యం కోసం ఉపయోగించకూడదు, స్వబలాభివృద్ధ్యర్థం ఉపయోగించాలి. ఈ మంత్రం చెయ్యి ఆ పని అవుతుంది అంటే మూఢనమ్మకం. ఈ మంత్రం చెయ్యి నీకు నిగ్రహత వస్తుంది, ఇది మంత్ర ప్రభావం. మేము మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్రమం తీసుకున్న తర్వాత స్వామివారు ఒక మాట అన్నారు. యంత్రం గురించి చెప్తున్నా. స్వామీజీ శ్రీచక్రంతి మీకు శ్రీ విద్యార్చన వచ్చా అని మమ్మల్ని స్వామివారు అడగటం. ఎందుకంటే ఆ స్మృతులు సభలో ఒకసారి గుర్తు చేసుకుంటే గురువుగారు పక్కన ఉన్నటువంటి భావన కలుగుతుంది కనుక గురుదేవుల్ని స్మరణ చేసుకుంటూ స్వామీజీ యంత్రాన్ని ఆవరణార్చనలన్నీ మేము చేస్తాము, మీకు శ్రీ విద్య ఉందా అని అడిగారు స్వామివారు. అంటే లేకపోతే సంప్రదాయంగా తీసుకోవాలి.